అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్‌కి స్వాగతం. ఈనాటి మన కథ కర్మ. బయట మండుటెండ. చల్లని మజ్జిగ పాలు తయారు చేసి ఉదయం నుండి వీధి చివరి దాకా ఎవరి కోసమో ఎదురు చూస్తుంది జానకి. ఉదయం నుండి ఇంట్లో హడావుడి చేస్తూ ఇంట్లోకి బయటికి పదే పదే తిరుగుతూ గడప తట్టుకుంది. అది గమనించిన భర్త సత్యనారాయణ గారు, "ఏమిటోయ్ నీ హడావుడి, చూసుకొని నడువు, కింద పడితే" అన్నారు. దిలీప్ నిన్న సాయంత్రం ఫోన్ చేశాడండి, మధ్యాహ్నానికంతా వస్తానన్నాడు. "ఓ, అదా నీ హడావుడి" అంటుండగానే బయట గేట్ శబ్దం. "చూడు వచ్చినట్టున్నాడు" అన్నారు. జానకి గేటు వైపుగా వెళ్ళింది. అంతలో దిలీప్ లోపలికి వచ్చి చరణ్ తల్లి తండ్రి కాళ్ళు మొక్కాడు. "బాబూ దిలీప్, ఎప్పుడొచ్చావు ముంబై నుండి?" అన్నారు సత్యనారాయణ గారు. "నిన్ననే అమ్మను నాన్నను చూసి వెళ్దామని వచ్చానంకుల్" అంటూ గేటు వైపు తదేకంగా చూస్తున్న జానకిని చూసి, "ఆంటీ, చరణ్ రాలేదు. చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. ఈసారి నేనొక్కడినే వచ్చాను" అన్నాడు. ఉదయం నుండి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న జానకికి ఈసారి కూడా నిరాశే మిగిలింది. కళ్ళల్లో కన్నీళ్లతో నిలబడ్డ భార్యతో, "జానకి, ఎందుకు ఏడుస్తున్నావో? ఇదే మన తలరాత. దీనిని స్వీకరించక తప్పదు." అమ్మ కళ్ళ ముందు చరణ్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఎప్పుడైనా చరణ్కు అనారోగ్యంగా ఉంటే తల్లి విలవిల్లాడేది. ఈరోజు అదే కొడుకుకి తల్లి తండ్రి తన స్టేటస్ వాళ్ళు కాదని దూరం పెట్టాడు. "చరణ్, నువ్వు ఇంత పేరు, ఇంత డబ్బు సంపాదించి ఏం చేస్తావు? అమ్మా నాన్నలను వృద్ధాప్యంలో ఆదుకోలేని ఆస్తులు, పేరు ప్రతిష్టలు దేనికి పనికి వస్తాయి? ఒక్కసారైనా నీ తల్లి తండ్రి ఈ వృద్ధాప్యంలో ఒంటరిగా ఎలా ఉన్నారో ఆలోచించావా?" స్నేహితుడు దిలీప్ చరణ్కి చెప్పాలని చూశాడు. "దిలీప్, నువ్వు నా స్నేహితుడివి. మన రిలేషన్ ఇలా కొనసాగనివ్వు. అనవసరంగా నా కుటుంబ వ్యవహారాల్లో దూరకు. ఇది నా జీవితం. నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను. నేనెలా బ్రతకాలి, నా తల్లి తండ్రిని ఎలా చూసుకోవాలి అనే దాని గురించి నాకు నువ్వు పాఠాలు నేర్పకు. రోజులో ఇక్కడ ఇంతమంది పేషెంట్లు వస్తారు. నేను వాళ్లను వదిలి తల్లి తండ్రి వద్దకు వెళితే 1000 రూపాయలు నష్టం వస్తుంది. అలాగని నా వృత్తిని వదులుకొని ఊరిలో ఉండిపోలేను కదా. అయినా ఆ ఊరిలో ఏముందో ఏంటో, అమ్మా నాన్నను నాతో పాటు ఉండమని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఆ ఊరిని వదలరు, అక్కడి నుండి కదలరు. అందుకే ఇక రమ్మనడమే మానేశాను. ఎప్పుడైనా డబ్బు పంపుతున్నాను కదా. నాకు కూడా కుటుంబం ఉంది, ఖర్చులు ఉంటాయి. కానీ అమ్మా నాన్నకు నేను నెల నెలా డబ్బు పంపాలని ఎదురు చూస్తుంటారు. చరణ్, నువ్వు పెద్ద డాక్టర్వి. నువ్వు సంపాదించే డబ్బులో ప్రతి నెలా కాస్త తల్లి తండ్రికి పంపొచ్చు కదా. వాళ్లకు డబ్బు పంపవు, వాళ్లను చూడడానికి వెళ్ళవు. వాళ్ళకైనా పాపం కొడుకును మనవడిని చూసుకోవాలని ఉంటుంది కదా. 1 సంవత్సరం అయిపోయింది, నువ్వు వాళ్ళని చూడడానికి వెళ్ళనే లేదు." దిలీప్ ఇన్ని మాటలు చెబుతున్నాడు, కానీ చరణ్కు ఈ మాటలు వినడంలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. చరణ్, జానకి సత్యనారాయణల ఒక్కగానొక్క కొడుకు. ప్రతి పని పట్ల ఏకాగ్రత, శ్రద్ధ చూపేవాడు చరణ్. ఎంత ప్రేమగా కొడుకును పెంచారో అలాగే తమ వృద్ధాప్యంలో కొడుకు వారిని అలా చూసుకుంటాడని భావించారు ఆ తల్లి తండ్రి. తండ్రి ఊరిలోనే వ్యవసాయం చేస్తూ ఇంటిని నడిపేవాడు. వృద్ధాప్యంలో అవసరమవుతుందని కొంత భూమిని కూడా కొన్నాడు. ఒకసారి చరణ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ను చూసి ఊరిలోని ప్రతి ఒక్కరూ ఇచ్చే గౌరవ మర్యాదలను మరియు డాక్టర్కి వచ్చే డబ్బుని చూసిన చరణ్ ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలని పట్టుదలతో చదివేవాడు. తండ్రితో, "నాన్న, నేను పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరిలోనే ఆసుపత్రి కట్టి ఇక్కడి ప్రజలకు సేవ చేస్తాను. అలాగే డబ్బు సంపాదించి మన పేదరికాన్ని దూరం చేస్తాను" అని చెప్పేవాడు. కానీ
తల్లికి కొడుకు డాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే చదువులంటూ ఉద్యోగమంటూ కొడుకు ఎక్కడ దూరం అవుతాడో అన్న బాధ. రోజులు గడుస్తున్నాయి. చరణ్ మెడిసిన్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇక మెడిసిన్ చదవటానికి పట్టణానికి వెళ్ళిపోయాడు. తల్లికి మాత్రం చాలా బెంగగా ఉండేది. ఒకరోజు భర్తతో, ఏవండి, ఇక మన కొడుకు డాక్టర్ చదివి అలాగే ఉద్యోగం కూడా చేస్తాడు. కానీ మీకేమో వయసైపోతుంది. మీ తర్వాత వ్యవసాయాన్ని ఎవరు చూసుకుంటారు అని అడిగింది. అందుకు సత్యనారాయణ గారు, నేనున్నంత వరకు నువ్వు దిగులు పడకు అనేవారు. కానీ కొడుకును డాక్టర్ చదివించేంత డబ్బు తండ్రి వద్ద లేదు. ఇక వేరే దారి లేక తన పేరు మీద ఉన్న భూమిని తాకట్టు పెట్టి నెల నెలా కొడుకుకు డబ్బు పంపేవారు. జానకికి భూమి తాకట్టు పెట్టడం అస్సలిష్టం లేదు. ఎందుకంటే తనకు తెలుసు తిరిగి అంత భూమి కొనలేరని. కొన్ని సంవత్సరాలకు చరణ్ డాక్టర్ చదువు పూర్తి చేసుకుని పట్టణంలోని ఒక పెద్ద హాస్పిటల్లో ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి ఇంటికి ఫోన్ చేసిన కొడుకుతో, చరణ్, ఇక ఉద్యోగం వచ్చింది. నీకోసం ఒక మంచి అమ్మాయిని వెతకమంటావా అన్నాడు తండ్రి. అయ్యో నాన్న, మీరు చూసే ఆ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నేనే నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. నాతో పాటు చదువుకున్న లహరిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే తను ప్రస్తుతానికి ముంబైలో ఉద్యోగం చేస్తుంది. అందుకే నేను కూడా అక్కడే ఉద్యోగం చూసుకుంటే ఇద్దరం ఒకే ఆసుపత్రిలో ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. పెళ్లి తర్వాత ఇబ్బంది ఉండదు అన్నాడు కొడుకు. ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లి తండ్రి ఇష్టాయిష్టాలతో పని లేకుండా చరణ్ లహరిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ముంబైలో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే పెద్ద ఇల్లు తీసుకుని ఉంటున్నారు. లహరికి కూడా పల్లెటూళ్ళంటే ఇష్టం ఉండేది కాదు. తన అత్తామామలన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు కోడలికి. కోడలికి అత్తయ్య మామయ్య ఇంట్లో ఉండడం ఇష్టం లేదని తెలిసి ఎప్పుడూ జానకి మరియు సత్యనారాయణ కొడుకు వద్దకు వెళ్ళేవారు కాదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం వ్యవసాయం చేసి ఇంటికొచ్చిన సత్యనారాయణ గారు ఇంట్లో జానకి స్పృహ కోల్పోయి పడిపోవడం గమనించారు. హుటాహుటిన భార్యను ఇరుగు పొరుగు వారి సహాయంతో పక్కనే ఉన్న పట్టణంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లాడు భర్త. జానకి గారికి అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ గారు గుండెకి రక్త సరఫరా సరిగ్గా అవ్వటం లేదని, స్టంట్ వేయాలని చెప్పారు. ఇప్పటికి మందులు పనిచేస్తాయి, కానీ వీలైనంత త్వరగా డబ్బు సిద్ధం చేసుకుంటే ఆపరేషన్ చేస్తాం అన్నారు. డాక్టర్ రాసిన మందులు తీసుకుని భార్యను ఇంటికి తీసుకొచ్చారు సత్యనారాయణ గారు. కొడుకుకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పారు. ఇప్పుడు నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా. నీ చదువు కోసం తాకట్టు పెట్టిన భూమిని విడిపించుకోవటానికి డబ్బు పంపు. నేను అమ్మ ఆపరేషన్ చేయించాలి అని అడిగారు తండ్రి. నాన్నా, ఇంకా టైం ఉంది కదా. అయినా ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు. ఇక నన్ను భూమి గురించి డబ్బు అడగడం మర్చిపో. వ్యవసాయంలో సంపాదిస్తున్నావుగా, వాటిని ఆపరేషన్కు ఖర్చు చేసుకో అన్నాడు. కానీ బాబు, నీకు తెలుసు కదా, ఎంతో కష్టపడి నేను ఆ భూమి కొన్నాను. అలాగే వృద్ధాప్యంలో అవసరమవుతుందనే కదా కష్టపడి కొన్నాను. ఆ భూమి లేకపోతే నిన్ను డాక్టర్ చదువు ఎలా చదివించేవాడిని అంటూ తండ్రి అంటున్న మాటలు ఏవీ చరణ్ పట్టించుకోకుండా ఫోన్ పెట్టేశాడు. ముంబై సిటీ జీవితానికి అలవాటు పడ్డాడు. ఇక తండ్రి మాటలు ఏం పట్టించుకుంటాడు. రోజులు గడుస్తున్నాయి. చరణ్ లహరీలకు కొడుకు పుట్టాడు. చరణ్ స్నేహితుడి ద్వారా మనవడు పుట్టాడని తెలుసుకున్న జానకి సత్యనారాయణ గారు చాలా సంతోషించారు. లహరి కూడా డాక్టర్ అవ్వటంతో కొడుకును చూసుకోవటం కష్టంగా ఉండడంతో కొడుకును 6 నెలల నుంచే బేబీ సిట్టర్లో వదిలి ఉద్యోగానికి వెళ్ళిపోయేవారు. నానమ్మకు మనవడిని తన చేతులతో పెంచాలని చాలా ఉండేది. కానీ కొడుకు కోడలు మనవడిని ఎప్పుడూ వారి వద్దకు తీసుకెళ్లలేదు. జానకి ఎల్లప్పుడూ మనవడిని తలుచుకునేది. ఇప్పుడు మన మనవడు నడుస్తుంటాడు, మనవడి ముఖాన్ని కూడా చూడలేదే అంటూ బాధపడేది. జానకి, చరణ్ ఇక్కడే ఆసుపత్రి పెడతాడని అనుకున్నాం.
మనవడు మనవరాళ్లతో ఇల్లంతా సందడిగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఏం చెయ్యగలం అంటూ ఇద్దరూ బాధపడేవారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వ్యవసాయం కూడా అంతంత మాత్రమే పండేది. ఇక వ్యవసాయం సాగు చేసే శక్తి సత్యనారాయణ గారికి లేదు. తల్లి తండ్రి ఇద్దరూ వయసు కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దిలీప్ చరణ్కు తల్లి తండ్రి అనారోగ్యం గురించి చెప్పగా వారిని ఇక్కడికి తీసుకువస్తే లహరి ఊరుకోదు అని డబ్బును పంపేవాడు చరణ్. ఆ డబ్బు కూడా వారికి సరిపోయేది కాదు. కొన్నిసార్లైతే కడుపు నిండా భోజనం కూడా చేసేవారు కాదు. బంధువులు చుట్టుపక్కల వాళ్ళు చరణ్కు ఫోన్లు చేసి మాట్లాడాక నలుగురిలో పరువు పోతుందని తల్లి తండ్రిని ముంబై తీసుకువచ్చాడు. కానీ లహరి తన అత్తామామయ్యలను ఇంటికి తీసుకురావటానికి ఒప్పుకోలేదు. అందుకే సరాసరి తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు చరణ్. ఎంత కర్మ చేసుకుంటే ఇలాంటి కొడుకులు పుడతారు. కొడుకేమో డాక్టర్, కానీ తల్లి తండ్రి వృద్ధాశ్రమంలో ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి కూడా చరణ్ తల్లి తండ్రిని చూడటానికి ఆశ్రమానికి వెళ్ళలేదు. తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది. చరణ్ కొడుకు అభిరామ్ కూడా ఇప్పుడు పెద్దవాడయ్యాడు. కొడుకును కూడా డాక్టర్ చదివించాలని విదేశాలకు పంపారు. విదేశాలలో చదివించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే లోన్ తీసుకొని మరీ అభిరామ్ని విదేశాలకు పంపారు. 5 సంవత్సరాల చదువు పూర్తి చేసి కొడుకు డాక్టర్ పట్టా తీసుకొని భారతదేశానికి తిరిగి వచ్చే సమయం అయ్యింది. భారీ మొత్తంలో లోన్ తీసుకొని కొడుకుకు సర్ప్రైజ్ ఇవ్వాలని కొడుకు కోసం హాస్పిటల్ కట్టించారు చరణ్ మరియు లహరి. కొడుకు భారతదేశంలో అడుగు పెట్టగానే సరాసరి కొడుకు కోసం కట్టించిన హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లారు. కానీ అభిరామ్ తండ్రితో చెప్పాడు, నేను భారతదేశంలో ఉండిపోతానని ఎలా అనుకున్నారు నాన్న? నేను చదువుకున్న చోట ఒక అమ్మాయిని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకుని విదేశాలలోనే స్థిరపడతాను. ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేసే ముందు నాతో ఒక్క మాట చెప్పాల్సింది అన్నాడు అభిరామ్. అభి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? తల్లి కోపంగా అన్నది. నేను మీ నాన్నగారు నువ్వు ఇక్కడే ఉండి ఉద్యోగం చేస్తావని నిన్ను విదేశాల్లో చదివించాము. అయినా ఇప్పుడు ఇక్కడ మన దేశంలో లేని సౌకర్యాలు నీకు విదేశాలలో ఏమున్నాయి అన్నది లహరి. కానీ అమ్మా, నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చాను. నేను అక్కడే స్థిరపడతాను. నా ఈ నిర్ణయాన్ని మార్చాలని చూడకు అన్నాడు అభిరామ్. చరణ్ లహరీలు వారి చెవులని వారే నమ్మలేకపోతున్నారు. అభి, నిన్ను చదివించడానికి ఎంత ఖర్చు చేశామో తెలుసా? నేను మీ అమ్మ కలిసి దాచుకున్న డబ్బంతా ఖర్చు చేశాము. బ్యాంకు నుండి లోన్ కూడా తీసుకున్నాము. మా పెంపకంలో ఏమి తక్కువయిందని ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు తండ్రి చరణ్. అభి, నువ్వు లేకుండా నేను ఉండలేనురా. ఈ తల్లి ముఖం చూసి ఇక్కడే ఉండిపోరా అంటూ వేడుకుంది లహరి. అమ్మా, మొదటి నుంచి నా నుండి దూరంగానే ఉంటున్నావు కదా, ఇప్పుడెందుకు ఉండలేవు? ఎప్పుడైతే నాకు తల్లి అవసరం ఉండిందో అప్పుడే నువ్వు నన్ను బేబీ సిట్టర్లో వదిలేశావు. నా కోసం మీ ఇద్దరి వద్ద సమయం లేదు. నానమ్మ తాతయ్యలను ఎప్పుడూ నాతో కలవనివ్వలేదు. నేను లేకుండా ఉండలేకపోతే మీరు కూడా వృద్ధాశ్రమం వెళ్ళి ఉండండి. అయినా నానమ్మ తాతయ్య కూడా ఆశ్రమంలోనే ఉన్నారు కదా, మీరెందుకు ఉండకూడదు అన్నాడు అభి. ఇది విని లహరి మరియు చరణ్కు కాళ్ళ కింద భూమి కదిలినట్టనిపించింది. తల్లి తండ్రి చరణ్కు కళ్ళ ముందు కనపడుతున్నారు. నా కర్మ అభి రూపంలో తిరిగి భగవంతుడు చూపిస్తున్నాడా అని ఆలోచిస్తుంది లహరి. ఈరోజు స్నేహితుడి మాటలను గుర్తు తెచ్చుకున్నాడు చరణ్. తల్లి తండ్రి పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాడు. చరణ్ మరియు లహరి కలిసి మరుసటి ఉదయమే ఆశ్రమం నుంచి తల్లి తండ్రిని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళారు. ఆశ్రమం వద్ద కొడుకు కోడలిని చూసిన జానకి మరియు సత్యనారాయణ గారి కళ్ళల్లో నీళ్లు కారాయి.
జానకి గారైతే చాలా రోజుల తర్వాత కొడుకును చూసి కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. లహరి అత్తామామగారి వద్దకు వచ్చి వారి ఆనందాన్ని చూసి సిగ్గుతో తల వంచుకుంది. వీరి పట్ల నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను, కానీ వీరు ఎంత ప్రేమగా మమ్మల్ని చూస్తున్నారో ఆ కళ్ళల్లోనే తెలిసిపోతుంది అనుకుంది లహరి. క్షమించమని అడగడానికి కూడా నోరు రావట్లేదు ఇద్దరికీ. తల్లి తండ్రి పాదాల వద్దకు చేరారు ఇద్దరు. అమ్మా, నాన్న, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హతను కోల్పోయాము. ఇక నుండి మీరు మాతో పాటే ఉండండి. భగవంతుడు కొడుకు ద్వారా చూపిన కర్మఫలం వలన మాకు తెలిసొచ్చింది మేము ఎంత పెద్ద తప్పు చేశామో అంటూ ఏడవటంతో కొడుకు కోడలిని మన్నించి, వారికైనా ఎవరున్నారు? అందుకే కొడుకు కోడలితో పాటు ఇంటికి వెళ్ళారు జానకి మరియు సత్యనారాయణ గారు. ఇంటికి రాగానే అభి ఎదురుగా నిలబడ్డాడు. లహరి మరియు చరణ్, బాబు అభి, ఈరోజు నీ ఫ్లైట్ కదా, బయలుదేరలేదే అన్నారు. అమ్మా, నాన్న, నేను మీకు అబద్ధం చెప్పాను. ఫ్లైట్ లేదు, ఏమీ లేదు. నేను నా దేశంలోనే ఉండి చదివిన చదువుకి ఇక్కడి ప్రజలకే సేవ చేస్తాను. అలాగే మీ అందరితో కలిసి ఇక్కడే ఉండటానికి వచ్చాను. కానీ మీరిద్దరూ నానమ్మ తాతయ్యలను వృద్ధాశ్రమంలో ఉంచారని దిలీప్ అంకుల్ ద్వారా తెలిసింది. మనము ఉండి కూడా ఈ వయసులో వారిని ఆశ్రమంలో ఉంచడంతో నేను చాలా బాధపడ్డాను. చిన్నప్పటి నుంచి మీ ప్రేమ కోసం నానమ్మ తాతయ్యను చూడాలని, వారితో సమయాన్ని గడపాలని నేను ఎలాగైతే తహతహలాడానో, అలాగే నానమ్మ తాతయ్యకు కూడా నన్ను చూడాలని, మనతో కలిసి జీవించాలని ఉండేదని అర్థమయ్యింది. వారి అనారోగ్యం మరియు మీరు వాళ్ళ నుండి నన్ను దూరంగా ఉంచడం అన్నీ తెలుసుకున్న తర్వాత మీకు తల్లి తండ్రి విలువ అర్థమయ్యేలా చేసేందుకే ఇంత డ్రామా ఆడాను. అమ్మా, నాన్న, చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్యల ప్రేమ పొందలేదు. సంవత్సరాల తరబడి వేచిన నా కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. ఇప్పటి నుండి మనమందరం కలిసే ఉందాం. మనవడి మాటలు విన్న నానమ్మ తాతయ్యలకు ఎంతో సంతోషంగా అనిపించింది. వెంటనే నానమ్మ తాతయ్యలకు మంచి వైద్యం ఇప్పించి మంచి ఆహారం ఇవ్వడం ద్వారా వాళ్ళు త్వరగా కోలుకున్నారు. ఇక అప్పటి నుండి కొడుకు కోడలు మనవడితో సంతోషంగా కాలాన్ని గడిపారు జానకి సత్యనారాయణ. అలాగే ఈరోజు నానమ్మ తాతయ్యల ప్రేమను పొందాడు అభిరామ్. చివరికి నానమ్మ తాతయ్య ప్రేమను పొందటంతో అలాగే తల్లి తండ్రికి కూడా బుద్ధి వచ్చేలా చేశాడు అభి. ఈ కథపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.